హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజా జన్ను విలేజ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే ఒక స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు. హైదరాబాద్ అంటే మనందరికీ గుర్తొచ్చేది చార్మినార్ కదా. ఈరోజు చార్మినార్కి వెళ్దామని చెప్పేసి అయితే బయలుదేరాము. కానీ చార్మినార్కి వెళ్ళడానికి మా హడావిడి అయితే మామూలుగా లేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా ప్లాన్ మొత్తము కూడా రివర్స్ అయిపోయింది. అక్కడ ఒక సంఘటన అయితే జరిగింది. అదేంటి అన్నదైతే మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. అలానే నేను చాలా కష్టపడుతున్నాను వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి అన్నిటికీ కూడా. కానీ నా కష్టానికి ప్రతిఫలం ఎప్పుడొస్తుందో కానీ అస్సలు వీడియోస్కి అయితే వ్యూస్ అయితే అస్సలు రావడం లేదు. చాలా అంటే చాలా కష్టపడుతున్నాను అసలు. కానీ మీరందరూ సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. అంటే వీడియోని చివరి వరకు చూడడం, అలానే లైక్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేయండి. అలానే కొత్తగా యూట్యూబ్ ఇచ్చిన హైప్ అనే ఆప్షన్ కూడా ఇవ్వండి. నాకు కొంచెం వ్యూస్ అన్నది అంటే ఈ వీడియో మరికొంతమందికి షేర్ చేస్తుంది. చాలా కష్టపడుతున్నాను అసలు ఈ మధ్య. అయినా కూడా అసలు రీచ్ ఉండట్లేదు. ఏం చేయాలో ఏమో అసలు అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి చాలా బాధగా అనిపిస్తుంది. ఇలా రీచ్ లేకపోతే కనుక మళ్ళీ అనిపిస్తుంది ఇంకా ఎందుకు వీడియోస్ పెట్టొద్దు, ఇంకా ఎప్పుడో ఒకసారి పెడదాం అలా అనిపిస్తుంది. కానీ ఎంతో కొంత నాకు నేను వీలు చూసుకుని చాలా వీలైనంత వరకు నేను వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. మీ సపోర్ట్ అంతా నాకు ఉంటే కనుక నేను ఇంకా మంచిగా సక్సెస్ అవుతాను. మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు మంచిగా ఏమైనా పని చేసుకుంటూ నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. చక్కగా మీకు రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అలానే టైంపాస్గా కూడా ఉంటుంది. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఇక్కడ మేమైతే ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయిపోయాము. అంటే మేము ఉన్న రూమ్ దగ్గర నుండి చార్మినార్కి అయితే స్టార్ట్ అయ్యాము. మేమున్న దగ్గర నుండి ఇక్కడికి రావడానికి మాకు గంటన్నర టైం అయితే పట్టింది. కానీ మేము వెళ్ళిన తర్వాత ఏమైందో మీరే చూడండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని అయితే. అసలు మేమేమనుకున్నామంటే చాలా మంచిగా ఎంజాయ్ చేయాలి, అవి ఇవి కొనుక్కోవాలి, కొన్ని ఫొటోస్ దిగాలి, మంచిగా వీడియోస్ తీసుకోవాలి ఇలా అయితే అనుకున్నాము. కానీ మా ప్లాన్ మొత్తము కూడా రివర్స్ అయిపోయింది. ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుండి అంటే మేమున్న రూమ్ దగ్గర నుండి మేము ఆటో అయితే బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకుంటే ఆటో దగ్గర నుండి ఇంకా మమ్మల్ని ఇక్కడికైతే తీసుకొచ్చారు. ఇక తీసుకొచ్చిన తర్వాత అక్కడంతా కూడా మేము ఇంకా మనీ అవి అంతా ఫోన్పే చేసేసి నెక్స్ట్ అయితే ఇంకా చార్మినార్ దగ్గరికి లోపలికైతే చూడడానికి అలా వెళ్తున్నాము. ఇక్కడ అంతా కూడా ఇంకా భలే భలే ఉన్నాయి అసలు. మనం ఇక్కడ అంటే సిటీలోకి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే హైదరాబాద్ రావాలి అనుకుంటే మంచిగా డబ్బులు ఉండాలి. ఫస్ట్ మెయిన్ డబ్బులు ఉంటే కనుక మంచిగా తిరగొచ్చు, అటు ఇటు అన్నీ చూడొచ్చు. మనకి ఇక్కడ ఉండనివన్నీ కూడా ఇంకా అక్కడ దొరుకుతూ ఉంటాయి కదా, స్పెషల్ థింగ్స్ అలానే చిన్న చిన్నవైనా సరే మనం కొనుక్కోవచ్చు మనీ ఉంటే మంచిగా. మేమైతే అలాగే అనుకున్నాము మా వారు నేను. ఇంకా మంచిగా మాకున్నంతలో మేము మంచిగా మాకు కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాంలేండి. ఇంకా మంచిగా మనీ ఉంటే కనుక ఇంకా ఇంట్లోకి కావాల్సినవి ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు అనిపించింది. ఈ రోజుల్లో ఫస్ట్ ఇంటి నుండి బయటికి రావాలంటే ఒక రూపాయి కావాల్సిందే కదా దేనికైనా సరే. ఇక్కడ ఏది చూసినా సరే తీసుకుందాము అనే అనిపిస్తుంది, వద్దు అనిపించడం లేదు. మేము ఫస్ట్ మెయిన్ మా లైఫ్లో ప్రయారిటీ మొత్తం పిల్లలకే ఇస్తాము. వాళ్ళకి ఏది యూజ్ అవుతుందో, ఏది అంటే వాళ్ళకి ఎక్కువగా ఏది యూజ్ అవుతుందో, ఎలాంటివి మంచిగా ఉంటాయో వాళ్ళకి తీసుకుంటే అన్నవి మాత్రమే చూస్తూ ఉంటాము. మా వారి సంగతి నా సంగతి పక్కన పెట్టేస్తే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. అంటే వాళ్ళకేం తీసుకుందాము, వాళ్ళ కోసం ఏం కొందాము ఇలాగే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. మేము ఇక్కడ అదే చేస్తున్నాము మొత్తము కూడా. ఇంకా పిల్లల కోసం ఏం తీసుకుందాము, ఏమైనా చెప్పులు తీసుకుందామా, డ్రెస్సులు తీసుకుందామా, ఇంకా మంచిగా ఏమేమి ఉంటాయి ఇలా అయితే చూస్తూ ఉన్నాము. ఇంకా అన్నీ చూసిన తర్వాత మాకు నచ్చినవన్నీ కూడా తీసుకున్నాము. హైదరాబాద్ వెళ్ళాం కానీ చాలానే కొనుక్కున్నాము. నాకు అంటే మా పెద్ద బాబుని తీసుకువెళ్ళలేదు కదా, వాడిని తీసుకువెళ్ళలేదు అన్న ఒక చిన్న ఫీలింగ్ అయితే అలాగే ఉండిపోయింది మనసులో. అందుకని చెప్పేసి వాడి కోసమే ఎక్కువగా అన్నీ కూడా మంచిగా షాపింగ్ చేశాము. అన్నీ ఇంకా మేము హైదరాబాద్ నుండి ఎక్కువగా ఏమైనా కొన్నాము అంటే అది వాడి బిల్లే ఎక్కువగా. ఇంకా వాడి కోసమే మంచిగా అన్నీ తీసుకున్నాము. ఇక్కడ హైదరాబాద్ వ్యూ అయితే అసలు మామూలుగా లేదు. అంటే నేను మొత్తం కూడా వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను కదా. అలానే ఇప్పుడు మేమైతే చార్మినార్ పైకి అయితే ఎక్కుతున్నాము. నేను ఒక్కదాన్నే ఎక్కుతున్నాను. మా వారు అలానే మా బావగారు వాళ్ళిద్దరు కూడా వచ్చారు. వాళ్ళైతే రాము అని చెప్పారు. అంటే మేము ఎక్కలేంలే, నువ్వు ఎక్కేసి రా అని అయితే చెప్పారు. సరే ఫస్ట్ టైం అయినా సరే కొంచెం కొత్తగా ఉన్నా కూడా వాళ్ళు చెప్పారు ఎలా వెళ్ళాలి అది అంతా కూడా. ఇంకా అక్కడైతే వెళ్తూ ఉంటే మేము అంటే ఒక సైడ్ నుండి తిరిగి వెళ్తుంటే ఇంకా చక్కగా మాకు ఒక టికెట్ అయితే ఇచ్చారు. ఇంకా అక్కడ 25 రూపీస్ ఎంత తీసుకున్నారు, 100 ఇస్తే. ఇంకా మేము చూసారు కదా ఇలా అయితే పైకైతే ఎక్కుతున్నాను.
చాలా చిన్నగా ఉన్నాయి అసలు మెట్లు. కొంచెం లావుగా ఉన్న వాళ్ళైనా అసలు ఊపిరి ఆడదనిపిస్తుంది. కొంచెం అంటే గాలి ఆడదు ఎక్కువగా. ఇంకా మనం మెల్లగా ఎక్కుతా ఉండాలి. మంచిగా చూడండి అసలు ఎలా ఉందో. కాకపోతే ఇది ఒక ఎక్స్‌పీరియన్స్ లాగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ రాం కదా మనం అని చెప్పేసి ఇలా అయితే వచ్చాము మేము. ఇంకా నేను ఫస్ట్ అనుకున్నాను వెళ్ళొద్దులే అని చెప్పేసి. కానీ నాకెందుకో అనిపించింది వెళ్తే బావుండిద్ది. ఇంకా మనం అంటే ఎప్పుడు వెళ్తామో తెలీదు కదా! ఒకవేళ వెళ్ళినా కూడా ఇలాగే టైం కుదురుతుందో కుదరదో. ప్రతిదీ కూడా మన లైఫ్‌లో టైం కుదిరినా, కుదరకపోయినా ఏ టైంలో చేయాల్సింది ఆ టైంలో చేస్తే మంచిది అనిపిస్తది నా దృష్టిలో. ఇంకా మా వారైతే ఒక మాట చెప్పారు. "ఫోన్‌లో జాగ్రత్తగా పెట్టుకో. ఫోన్ ఎక్కడున్నా సరే ఫోన్ జాగ్రత్తగా పెట్టుకో. ఎక్కడికైనా మిస్ అయిపోయినా సరే మాకు ఫోన్ చెయి" అనైతే అన్నారు. అలానే ఇంకొక మాట కూడా చెప్పారు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటే ఫోన్ గానీ, ఏమన్నా లేపేసినా గానీ మనకసలు ఇంత కూడా తెలీదు. అలా తీసేస్తారు. ఫోన్ అయితే నువ్వు జాగ్రత్తగా పట్టుకో. అలానే ఒకవేళ ఫోన్ పోయినా సరే నా నెంబర్ నీకు గుర్తుంది కదా! దానికి ఫోన్ చేయని అనైతే ఇలా చెప్పారు. ఇంకా కొంచెం టెన్షన్‌గా ఉంది. వెళ్ళేటప్పుడు అలా చెప్పేసరికి కొంచెం భయంగా అనిపించింది. ఇంకా అలా ఫోన్ గట్టిగా పట్టుకొని వీడియోస్ తీసుకుంటూ అంటే నా ఫోన్ అంటే నా ఫోన్‌లోనే ఉంది. నా గుండె మొత్తం కూడా కొట్టుకుంటూ అమ్మో! ఎవరైనా గనక సడెన్‌గా లాక్కెళ్ళిపోతే ఏంటి నా పరిస్థితి? ఇలా చిన్న చిన్న ఆలోచనలు మైండ్‌లో తిరుగుతూనే ఉన్నాయి ఒక పురుగులాగా. ఇంకా అలా వీడియోస్ తీసుకుంటూ పైకైతే వచ్చేసాను. ఇంకా పైకొచ్చిన తర్వాత మంచిగా వీడియోస్ అండ్ ఫొటోస్ చాలానే దిగాను ఇక్కడ. వ్యూ అయితే పైనుండి చూడడానికి బావుంది. ఇంకా నాకు కింద నుండి చూడడమే నచ్చింది. పైనుండి కన్నా కూడా ఇంకా లోపలంతా కూడా అలా ఉంది. ఇంక ఇక్కడ చూసారు కదా! అన్నీ కూడా ఇంకా స్టాల్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అలానే మా వారు చూసారా? మా వారు ఇంకా వీళ్ళందరూ కూడా మా బావగారు వీళ్ళైతే అక్కడ నుంచునున్నారు. మీకు కనిపించారో కనిపించలేదో కానీ నాకు ఇంకా మమ్మల్నయితే నేను పైనున్నాను కదా! ఇంకా నన్నయితే ఫోటో తీస్తున్నారు ఇక్కడ నుండి. అసలు అక్కడి నుండి ఎలా వస్తుందో ఏమో అనుకున్నాం కానీ అంతేమీ రాలేదు. ఇంక నాకు ఫోన్ చేసి వాళ్ళైతే ఫోటోస్ తీస్తున్నారు నన్ను పైకొచ్చానని చెప్పేసి. ఇంక వాళ్ళతోనే నేనిక్కడ మాట్లాడుతున్నాను. మీరు అంటే వాళ్ళు ఫస్ట్ నాకు కనిపించలేదు. అంటే ఇది మొత్తం ఎలా ఉందంటే ఒక సైడ్‌కొచ్చినా ఒకలాగానే ఉంది. ఇంకొక సైడ్‌కొచ్చినా కూడా సేమ్ ఇంకా అలాగే ఉంది. ఇంకా వాళ్ళకి ఎక్కడున్నారో నాకైతే చాలా సేపు చూసుకున్నాను. కనిపించలేదు. ఇంకా కొంచెం సేపు అలా టైమ్ స్పెండ్ చేసి మంచిగా అటు ఇటు తిరిగాము. తిరిగిన తర్వాత ఇంకా అక్కడే పైన కొంచెం సేపు ఉన్న తర్వాత ఇంక మా వారు మా బావగారు ఇద్దరు కిందే ఉన్నారు కదా! ఇంక నేను కూడా కిందకి వెళ్ళిపోదామని చెప్పేసి కొంచెం సేపు అలా ఉండి వెళ్ళిపోయాను. ఇంకా నడుచుకుంటూ మళ్ళీ కిందకైతే వచ్చేస్తున్నాను చూడండి. ఈ మెట్లు దిగాలంటే ఎంత భయంగా ఉందంటే, నాకే ఇంత భయంగా ఉందంటే మా వారు రాకపోవడమే మంచిదనిపించింది. ఎందుకంటే మా వారొస్తే గనక బాబుని ఎత్తుకుని మళ్ళీ మా వారిని ఇలా కొంచెం కష్టంగా ఉండేది కదా! అదే మా వారు కిందుండబట్టి మా వారు చక్కగా బాబుని చూసుకుంటూ కిందే ఉన్నారు. ఇంకా మేమైతే ఇక్కడ ఒక ఫోటో అయితే దిగాను. మంచిగా వ్యూ బావుంది అని చెప్పేసి. ఇంకా అన్నీ కూడా హైదరాబాద్‌లో మొత్తము కూడా మంచి మంచి మెమరీస్ పోగు చేసుకున్నాననే అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇలా ఒక జర్నీ చేస్తాననైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు హైదరాబాద్‌కి. అసలు నేనెప్పుడు రాలేదు కూడా. అలాంటిది ఇప్పుడు నా లైఫ్‌లోనే ఫస్ట్ టైం నేను చార్మినార్ దగ్గరికి రావడం కూడా. ఇంకా మంచిగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. ఎన్ని రోజులుంటామో, ఎన్ని రోజులకు పోతామో తెలీదు కదా! అలాంటి మన చిన్న లైఫ్‌ని ఇలా చిన్న చిన్న ఆనందాలైతే పోగు చేసుకోవాల్సిందే. నేను మా వారు ఎప్పుడు అనుకుంటాము మన లైఫ్‌లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి. మేమైతే ఇంకా మాకు కావాల్సినవి అటు ఇటు తిరుగుతూ కొన్ని షాపింగ్ అయితే చేసాము. ఇంకా వర్షం స్టార్ట్ అయింది. చెప్పా కదా మాకొకటి జరిగింది అని చెప్పేసి. అది ఇదే చూడండి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అసలు అమ్మ బాబోయ్! అసలు చూడండి వర్షం అయితే స్టార్ట్ అయ్యేసరికి ఇంకా మా పని అటు ఇటు మామూలుగా లేదసలు. ఇంకా చూసారు కదా! అలా అలా అన్నీ కొనుక్కొని మేము అన్నీ తీసుకొని వచ్చేసేసరికి ఇంకా కవర్స్ పట్టుకుని ఇంకా అటు ఇటు పరిగెత్తుతున్నాము. అంటే ఇంకా వర్షం స్టార్ట్ అయింది కదా! ఎక్కడి నుంచుంటే వర్షం పడుకోకుండా ఉంటదా అని చెప్పేసి ఇంకా అటు ఇటు నుంచున్నాము. ఈ టైంలో కూడా ఇంక వీళ్ళైతే టీ తాగుదాము అన్నారు. అంటే వర్షం పడుతుంది కదా! చార్మినార్ దగ్గర అదొక స్పెషల్ లాగా ఉంటుంది. మనం టీ తాగుదాము. అలానే ఇక్కడ మస్కా బన్నం ఏదో ఫేమస్ అంట కదా! అది కూడా ట్రై చేద్దాము అనైతే అన్నారు. ఇంకా సరేలే అని చెప్పేసి అక్కడైతే ఒక చోట నుంచున్నాము. వర్షం అయితే చూడండి ఎలా పడిందో. మేము మంచిగా ఇంకా అవి ఇవి కొనుక్కుందాం అనుకున్నాం కానీ వర్షం వచ్చి ఇంకా మమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేసింది. కానీ ఈ వ్యూ కూడా బాగుందిలేండి చూడడానికి. చార్మినార్, వర్షం, షాపింగ్ ఇలా చాలా బాగుంది చెప్పుకుంటూ పోతే. ఇక్కడ టీ తాగుదాము అని చెప్పేసి నేను ఇంకా బయట నుంచుని ఉన్నాను. మా వారైతే ఇంకా లోపలికొచ్చారు టీ తీసుకుందామని. మా బావగారు, మా వారు ఇద్దరు కూడా ఇంకా టీ అయితే తీసుకుంటున్నారు మా కోసం. ఇంకా నేను కూడా నడుచుకుంటూ రమ్మన్నారు. వర్షం పడుతుంది కదా అక్కడ అని చెప్పేసి. ఇంకా సరేలే అని చెప్పేసి నేను కూడా నడుచుకుంటూ వచ్చాను. ఇంకా వచ్చిన తర్వాత మేమైతే వాళ్ళు టీ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడ అసలు ఖాళీయే లేదు. ఎంత బిజీగా ఉందంటే అంటే
అందరూ జనం మొత్తము అసలు అక్కడే ఉన్నట్టుగా, వర్షం పడుతుంది కదా, అది కాకుండా ఇంకా ఇక్కడే ఉన్నాము మేము. బన్ అవి ఇవి అయితే ఏమీ ట్రై చేయలేదు, నార్మల్గా టీ తాగామంతే. టీ టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది టీ టేస్ట్ అయితే. ఇంకా మా బాబు కోసం అయితే ఇక్కడ బిస్కెట్స్ అయితే తీసుకున్నారు మా వారు. ఇంకా మేము అందరము కూడా టీ తాగేసి తల ఒక కప్పు ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా అప్పటికి వర్షం అయితే ఏం తగ్గలేదు. ఇంకా కొంచెం అటు ఇటు తిరిగేసరికి నా డ్రెస్ మొత్తము కూడా తడిసిపోయింది, చూసారు కదా, డ్రెస్ మొత్తము తడిచిపోయింది, తల మొత్తము తడిచిపోయింది. అసలు చూడండి ఎలా అయిపోయిందో. చార్మినార్ షాపింగ్ ఏంటో అసలు ఈ వర్షం ఏంటో నాకు ఏం అర్థం కాలేదు. ఇంకా అసలు చూడండి నాకు ఎంత నవ్వు వస్తుందంటే, ఏంటి అసలు ఇలా అయిపోయింది. మేమేమో చాలా హ్యాపీగా వచ్చాము, అసలు ఏవేవో కొందాము, అవి ఇవి చేద్దాము, అటు ఇటు తిరుగుదాము, అది ఇది అని చెప్పేసి. కానీ ఇప్పుడు చూడండి మాకు వెళ్ళడానికి ఇంకా వెళ్ళిపోదాము, ఇంకా ట్రాఫిక్ ఉంటుంది, మళ్ళీ బాబు ఉన్నాడు కదా, అందుకని చెప్పేసి ఇంకా నడుచుకుంటూ ఫాస్ట్గా మళ్ళీ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా మళ్ళీ ఆటోనే బుక్ చేసుకున్నాము. క్యాబ్ చూస్తే మాకు ఇంకా అక్కడ అంటే ఆటోకే బుక్ చేసుకుందామని అయితే అన్నారు మా వారు. క్యాబ్ అయితే మళ్ళీ ఎక్కువ రేట్ పడుతుందని చెప్పేసి సరేలే అని చెప్పేసి ఆటో బుక్ చేసుకుని మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా చూసారు కదా ఇక్కడ అన్నీ కూడా మాకు తిరుగుతూ అవి ఇవి కొనుక్కుంటూ అన్నీ చూసారు. వర్షం నన్ను చూడరా అన్నట్టుగా హైదరాబాద్లో వర్షం కూడా చూపించేసింది. ఇంకా మా దగ్గర మ్యాట్లు అంటే మా బావగారు రూమ్లో వేసుకోవడానికి 3 మ్యాట్స్ అయితే తీసుకున్నారు 100 రూపీస్ పెట్టి. ఇంకా ఆ మ్యాట్స్ అయితే మాకు ఇప్పుడు ఉపయోగపడినాయి. మా వారైతే ఇంకా బాబు మీద అలా కప్పేసేసి ఇంకా అలా తీసుకున్న అటు ఇటువన్నీ. అంటే మేము చార్మినార్ దగ్గర నుండి కొంచెం ముందుకు రావాలి కదా, ఇంకా కొంచెం సేపు గ్యాప్లోనే నా డ్రెస్ మొత్తము తడిచిపోయింది, నా తల మొత్తము తడిచిపోయింది, ఫేస్ మొత్తము తడిచిపోయింది. అసలు ఎలా ఉందంటే నా పరిస్థితి, అంటే ఆటోలో కూర్చుని ఉంటే వెళ్తూ ఉంటే ఆటో చల్లగాలికి అసలు చలి వణుకొచ్చేసింది అసలు. ఇంకా బుడ్డోడికైతే చక్కగా అలా కప్పాము కాబట్టి ఇంకా వాడైతే అంతగా తడవలేదు, నార్మల్గానే ఉన్నాడు. ఇంకా మేమందరము కూడా తడిసిపోయాము. చార్మినార్ షాపింగ్ ఏమో కానీ మా పని అయితే ఇలా అయ్యింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా స్టాల్స్ అన్నీ కూడా ఇంకా మంచిగా అటు ఇటు చూసుకుంటూ నడుచుకుంటూ వచ్చేసి ఆటో అయితే ఎక్కేసాము. మేము బుక్ చేసిన ఆటో అయితే వచ్చేసింది. ఇంకా చాలానే అనుకున్నాను కొనుక్కోవాలి అవి ఇవి అని చెప్పేసి. మా పెళ్లి రోజు కూడా వస్తుంది, డ్రెస్సులు తీసుకుందాం అనుకున్నాను, ఇంకా ఎన్నెన్నో అనుకున్నాను, పిల్లల కోసం ఏమైనా తీసుకుందాము అనుకున్నాము, అసలు ఏమి తీసుకోలేకపోయాను. ఇంకా చాలా వరకు మేము బ్యాంగిల్సే ఎక్కువ తీసుకున్నాను. అయినా బ్యాంగిల్స్ ఇక్కడ తక్కువ రేట్ అంటున్నారు కానీ బ్యాంగిల్స్ ఇక్కడ చాలా రేట్ అండి బాబోయ్. కాకపోతే చూడడానికి బాగున్నాయి అంతే, అంటే బాగున్నాయి. ప్రైజెస్ అయితే అసలు మామూలుగా లేదు. ఏ సెట్ తీసుకున్నా సరే 100 రూపీస్ అంటున్నారు. చిన్న పిల్లలైనా సరే 100 రూపీస్, ఏ ప్రైజ్ అయినా సరే, అంటే ఏ పేరు తీసుకున్నా కూడా 100 రూపీస్ అంటున్నారు. అసలు అమ్మ బాబోయ్ ఇంత ప్రైజ్ పెట్టి కొనగలమా అనిపిస్తుంది. కానీ చూసిన తర్వాత నచ్చుతాయి కదా ఇంకా కంటికి, ఇంకా సరేలే ఎన్నో ఖర్చు పెడుతున్నాము ఇలాంటివే కదా అని చెప్పేసి తీసుకోవాలనిపిస్తుంది. ఇంకా మా వారు కూడా నేను హైదరాబాద్లో ఎక్కువగా ఏమీ షాపింగ్ చేయలేదని చెప్పేసి, గాజులు కదా నీకు ఇష్టం కదా ఇంకా ఎక్కువగా వేసుకుంటూ ఉంటావు కదా అని చెప్పేసి తీసుకోమని అయితే అన్నారు. ఇంకా అందుకని గాజులు అయితే చాలా రకాలే తీసుకున్నాను. నేను ఏమేమి తీసుకున్నానో ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. మా చేతన్ బాబు అయితే వచ్చేటప్పుడు నిద్రపోయాడు, ఇంకా లెగవడేమో అనుకున్నాను, ఇంకేమీ చూడడేమో అనుకున్నాను. కానీ మళ్ళీ వెంటనే ఆటో దిగిన తర్వాత లేచేశాడు. ఇంకా మళ్ళీ చూడండి వెళ్ళేటప్పుడు వీడియో తీస్తుంటే ఎలా ఆడుతున్నాడు చూడండి. అసలు ఎంత నవ్వుకున్నానంటే నేను ఈ వీడియో తీస్తూ ఉన్న టైంకి వాడు చూడండి అసలు మేము ఎలా చేస్తే అలా చేస్తున్నాడు. వాడు ఎలా చేస్తే మమ్మల్ని అలా చేయమంటున్నాడు. వీడితో భలే భలే క్యూట్ మూమెంట్స్ ఉంటాయి. అసలు చాలా బాగా అల్లరి చేస్తూ ఉంటాడు, అసలు క్యూట్గా అనిపిస్తుంది ఏది చేసినా సరే. కాకపోతే మా లైఫ్లో అంటే మేము పెద్ద బాబుని కూడా తీసుకొస్తే బాగుండేది అనిపించింది. కాకపోతే ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేయలేమేమో అన్న ఒక భయం కూడా అనిపించింది. అంటే తీసుకొస్తే వాడేంటంటే కొంచెం అంటే అల్లరి ఎక్కువ చేస్తాడేమో అన్న ఉద్దేశంతో తీసుకురాలేదు. కానీ అంటే మా వారు నేను ఇద్దరం హ్యాండిల్ చేయగలమా అని చెప్పేసి వీడిని ఒక్కడనే తీసుకొచ్చాము. చార్మినార్లో ఏమేమి షాపింగ్ చేశానో ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడడానికి ఏమో కొన్ని ఉన్నాయి కానీ బిల్లు మాత్రం మామూలుగా అవ్వలేదు. బ్యాంగిల్స్ తీసుకున్నాం, అక్కడ ఫేమస్ అంటున్నారు కదా బ్యాంగిల్స్. ఫస్ట్ ఇవ్వండి మా పిల్లలు చెప్పులు చూపిస్తాను. ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఈ చెప్పులు బాగా నచ్చుతున్నాయి. ఇలాంటి అంటే ఇంతవరకు వేయలేదు మా పిల్లలకి, అందుకని చెప్పి తీసుకున్నాం. ఇద్దరికి సేమ్ ఒకేలాంటివి, సైజెస్ వేరు, బాగున్నాయి కదా. మా వారికి నాకైతే బాగా నచ్చినాయి. 100 రూపీస్ పడింది ఒక్కొక్క జత, 200. ఇప్పుడు నా కలెక్షన్ చూపిస్తాను. ఇంతవరకు హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఎక్కువ ఏం కొనలేదు. ఒకసారి చెప్పులు చున్నీలు తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా నా కోసమే తీసుకున్నాను.
ఇవ్వండి, ఇవి 2 జతలు ఇవి 2 జతలు గాజులు తీసుకున్నాను. ఇవి ఒక జత గాజులు. ఇవన్నీ కూడా గ్లాస్ బ్యాంగిల్స్ అంటారు కదా, ఆ మోడల్లో ఉన్నాయి. శారీస్ మీద బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నాను. ఈ రెండింటిలో మా అమ్మకి మా అత్తయ్యకి వాళ్ళిద్దరికి ఏమైనా ఇస్తే అవి తీసుకోమని చెప్తాను. మా ముగ్గురికి 3 జతలు ఇవి. నెక్స్ట్ ఇవన్నీ కూడా నా కోసం తీసుకున్నాను. నేను ఎక్కువగా మట్టి గాజులు వేసుకుంటాను కదా, వాటి మీదకి సైడ్కి వేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. అలానే ఈ బ్యాంగిల్స్ ఏమంటారు నాకు తెలియదు, ఇలా సైడ్స్కి వేసుకుందామని చెప్పేసి ఇవి కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి 2 తీసుకున్నాను చైన్స్. ఇవి 2 చైన్స్ కలిపి 120 ఇచ్చారు ఒక్కొక్కటి. 120 రూపీస్ తీసుకున్నారు ఒక్కొక్కటి. ఇది ఎలా ఉందంటే అసలు సేమ్ దారం లాగా ఉంది చూడండి ఫ్రెండ్స్, దారమే ఇంకా సన్నగా ఉంది అసలు. కానీ వేసుకుంటే బాగుంటుంది. సింపుల్ డ్రెస్సులు ఉంటాయి కదా, వాటి మీద వేసుకుంటే బాగుంటుంది, అందుకని చెప్పి తీసుకున్నాను. ఇలాంటివి ఇంతవరకు ట్రై చేయలేదు, అందుకని చెప్పి తీసుకున్నాను. ఇది నా షాపింగ్ మొత్తము. ఫ్లాష్ ఆన్ చేసి ఇది ఒక చైన్, ఇది కూడా బాగుంది కదా గ్రీన్. ఇది కూడా లాకెట్, ఇది ఒక లాకెట్. ఇదేదో దేవుడు బొమ్మలాగా వచ్చింది ఫ్రెండ్స్. షాపింగ్ అయితే ఇది. బ్యాంగిల్స్ బాగున్నాయి చూడండి. బ్యాంగిల్సే అక్కడ ఎక్కువగా తీసుకున్నాను. ఇవన్నీ శారీస్ మీదకి సెట్ అవుతాయి అని చెప్పేసి తీసుకున్నాను. ఈ రెండిట్లో ఇంకా మా అత్తయ్యకి మా అమ్మకి ఏమి నచ్చితే అవి ఒక జత ఇస్తాను వీటిలో 3. ఇది మా షాపింగ్ హైదరాబాద్లో. ఇంకా ఈ వ్లాగ్స్తో కంప్లీట్ చేసేద్దాం హైదరాబాద్. ఈ వ్లాగ్స్తో ఇంకా ఎండ్ చేసేద్దాం హైదరాబాద్ వ్లాగ్స్ అన్నీ కూడా. వెళ్ళాలి అనుకున్నాము. చార్మినార్ దగ్గర కూడా వెళ్ళొచ్చేసాము. చాలా బాగుంది. వ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. బాయ్.